నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాకలోని శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్-19 స్విమ్మింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. కాకినాడలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ పూల్ నందు జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండర్-19 స్విమ్మింగ్ క్రీడా పోటీలలో పందలపాక పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. సిహెచ్ కార్తీక్ సూర్య 50 మీటర్స్ ఫ్రీస్టైల్ స్విమ్మింగ్లో 42 సెకండ్లతో మొదటి స్థానం సాధించాడు. ఎల్ సతీష్ 50 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్లో 1.02 సెకండ్లతో ద్వితీయ స్థానం పొందాడు. గుత్తుల దినేష్ వర్ధన్ కుమార్ 800 మీటర్స్ ఫ్రీస్టైల్లో 5.54 సెకండ్లతో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. వీరంతా త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ పోటీలలో పాల్గొననున్నట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారిని ఉన్నత స్థానానికి వెళ్లేలా ప్రోత్సహించిన పాఠశాల వ్యాయామ దర్శకులు వారంపూడి యువరాజరెడ్డిని ప్రధానోపాధ్యాయులు ఈ సందర్భంగా అభినందించారు. ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, విద్యతో పాటు క్రీడలలో కూడా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. స్విమ్మింగ్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు వ్యాయామ ఉపాధ్యాయులు యువరాజరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ అందించటం జరిగిందని, ఈ శిక్షణతోనే వారు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను వ్యాయామ ఉపాధ్యాయుడు యువరాజారెడ్డి, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోణాల సత్యరాజు, ఉపాధ్యాయ ప్రతినిధి కర్రి వీర్రెడ్డి, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ పంపన వీర సత్యనారాయణ, జక్క వీరభద్రం, కళాశాల సీనియర్ ఉపాధ్యాయులు నాగబాబు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, నాయకులు, విద్యార్థినీ విద్యార్థులు అభినందించారు.